పల్లెటూరు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది పచ్చని పొలాలు, కోయిల పాటలు, కాలువల ఉరుకుల పలుకులు, అలానే స్వచ్ఛమైన గాలులు, స్వేచ్ఛగా తిరిగే పశువులు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనిషి మనిషి మధ్య స్నేహాలు, మనసు మనసు మధ్య ప్రేమలు, మాట మాట మధ్య బంధాలు లాంటివి ఎన్నెన్నో. ఇప్పుడు చెప్పిన దానికి ఈ కథకు పోలిక ఉండొచ్చు, కానీ పోల్చగలిగింది కాదు. ఈ కథ కూడా అలాంటిదే. ప్రేమతో మొదలయ్యి బాధతో ముగుస్తుంది. ఏరా రాజు, ఏంట్రా? ఏంది మరి సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తుందిగా, మన ఊర్లో కోడి పందాలు ఉన్నట్టా లేనట్టా? ఏమోరా, కోడి పందాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ వాటిని కోసి తింటాం అయితే తెలుసు నాకు. ఊరిని ఏంట్రా మీ డిస్కషన్స్? ఏందిరా కొత్త పెళ్లి కొడుకులాగా తయారయ్యావు? అరే పెళ్లి భోజనాలు ఉంటా, నన్ను కూడా పిలవండిరా. కొత్త బట్టలు వేసుకుంటే ఇక పెళ్లి కొడికినారా? ఏదో పక్క ఊర్లో చిన్న ఫంక్షన్ వెళ్ళి వస్తున్నా కానీ ఇంతకీ మా రవి గడేడి? అడిగోండ్రా, రవిగాడు మాటల్లోనే వచ్చేసాడు. ఒరే శివగాడు అంటారా పెళ్లి కొడుకు కూడా తయారాడు? ఇందాక నేను కూడా అదే చెప్పామావా. మామ ఇక్కడ దాకా వెళ్ళొస్తానే, వచ్చేస్తా, మళ్ళీ వచ్చేస్తా. మామ ఇక్కడికే వచ్చేస్తా. మరి రోజు టానికి వెళ్ళిపోతున్నాడు కట్టుగా. నిజమేరా, వాడిని ఒకసారి ఫాలో చేద్దామా? సరే పోదాం పండిరా. పదండి. శివ, ప్రపంచంలో నీలా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు తెలుసా? నాకు ఒక డౌట్, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు లవ్ చేశారు? మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నన్ను మా నాన్నమ్మే పెంచింది. మా నాన్నమ్మ తర్వాత నన్ను అంతలా కేర్ చేసింది నీ ప్రేమ మాత్రమే. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. ఇంతకీ మన విషయం మీ నాన్నమ్మతో చెప్పావా? మా నాన్నమ్మకి కాదు కానీ ముందు మా ఫ్రెండ్స్కి చెప్పాలి. రే శివ, మాకేం చెప్పవసరం లేదు, మాకు తెలిసిపోయింది. సారీ రే మామ, చెప్దామని అనుకున్నారా, మళ్ళీ ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పలేదురా. మరే ఫ్రెండ్ అంటే ప్రాబ్లం క్రియేట్ చేసేవాడు కాదురా, సాల్వ్ చేసేవాడు. అరే ప్రేమ గురించి అలాగో చెప్పలేదు, కనీసం నీ పెళ్లి కన్నా చెప్పరా. భోజనాలు బాగుంటాయి, కిల్లి ఐస్ క్రీమ్ పెడతారుగా, అవి అంటే నాకు ఇష్టం రా. అరే ఎప్పుడు చూసినా తిండి కోవాలని అంటారా నీకు? నాకు అది తప్ప ఇంకేం తెలియదురా. అరే ఒక్క నిమిషం, నాన్నమ్మ కాల్ చేస్తుంది. సరేరా మరి వెళ్తాం అయితే మేము. సరేరా. అరే రే మర్చిపోయా, రేపు నాన్నమ్మ భోజనానికి రమ్మంది ఇంటికి. అరే భోజనాలా? అరే మన అందరం వెళ్దాంరా. వెళ్దాం. రే నేను మాత్రం మటన్ ఉంటేనే వస్తారా? సరేరా. నాన్నమ్మ వస్తున్నా. లక్కీ, నాన్నమ్మ కాల్ చేసిందిరా, ఇంక ఇంటికి వెళ్ళాలి. నువ్వు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి, ఓకేనా?
బాయ్. మావా ఇవాళ నాయనమ్మ ఇంట్లో మటన్ కూర మావా పొయ్యి తిరగదీయాలి మావా. తిరగదీయాలి కానీ ఈ రాజుగాడు ఒరే రాజుగాడు పక్కూర్లో భోజనం అని చెప్పి వెళ్ళిపోయాడు రా. ఫోన్ చేసిన ఫోన్ కూడా అత్తట్లో వాడు. ఇది బుద్ధి మారదరా. మీరు కూర్చోండమ్మా. ఏమమ్మా మటన్ కూర రెడీయా? రెడీ, ఒక 5 నిమిషాలు అయిపోద్ది అయ్యా చెప్పను. శివాయడమ్మా ఇప్పుడే తాను చేసి స్నానం చేశాడా? ఒకసారి పిలవండి. శివా శివా ఎప్పుడు వచ్చారు మావా? ఇప్పుడు వచ్చాము. తీసుకుని వెళ్ళండి, కూర వండుకుంటా. సరే అమ్మా, సరే. మావా నాయనమ్మ పంట కూర స్మెల్ అవుతుందిరా. బా ఈ పూట ఒక పట్టు పట్టాల్సిందే, ముక్కడవాల్సిందే. తిందిగలరా మావా? వెయిట్రా. శివ, నువ్వేంటి ఇక్కడ? మీ నాన్నమ్మకు మన విషయం చెప్పేద్దామని వచ్చాం. ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నాన్నమ్మ వచ్చేసిందని పెంట పెట్టేసింది. పద నేను చెప్పేదాకా లోపల రాత్రి ఇక్కడ ఎందుకైనా అనిపించినప్పుడు. మా మనమల్ని శుభ్రంగా జాగ్రత్తగా చూసుకోండి అయ్యా. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర పెరగల, నా దగ్గరే పెరిగాడు. మీరు అందరూ కలిసిమెలిసి అందరూ జాగ్రత్తగా ఉండండి అయ్యా. దాన్నే ఉందమ్మా, మేమందరం ఒకే తల్లి కడుపు పుట్టకపోయినా కానీ చాలా కలిసిమెలిసి చాలా బాగుంటామమ్మా. చిన్నప్పటి నుంచి అందరం కలిసిమెలిసి పెరిగామమ్మా. మేము ఎప్పుడు అలాగే ఉంటామమ్మా. నేను కూడా అదే కదమ్మా కోరుకునేది. పెళ్ళిడు వచ్చింది కదయ్యా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము. రేపు వచ్చే అమ్మాయి ఎలాంటి అమ్మాయి వస్తుందా అని నా భయం వేస్తుంది. మీరు అంత భయపడే పని లేదులేనమ్మా, ఆల్రెడీ మీ ఊరు చూసుకునే ఉన్నాడు. అవునా శివ? అంటే నానమ్మ అది ఎవరా శివ అమ్మాయి? లక్కీ అమ్మాయి మహాలక్ష్మి గారు ఉంటారు. కూర్చోమ్మా. ఎంత చక్కర పిల్ల నీకు ఎక్కడ దొరికిందిరా? అయినా నాకేం తక్కువ నానమ్మ. మా మనల్ని బాగా చూసుకుంటావా తల్లి? ఇప్పటి వరకు మీ మనవన్ని మీరు ఎలా చూసుకున్నారో తెలియదు కానీ రేపటి నుంచి మా వారిని ఎలా చూసుకుంటానో మీరే చూస్తారు కదమ్మా. రోజు చూసి మీ ఇంటికి వచ్చి పెళ్లి గురించి మేము కూడా మాట్లాడతాను. ఎలాగైతే ఏమరా మొత్తం అనుకున్నట్టు జరిగింది. అయితే ఇంకేముంది, త్వరలోనే పెళ్లి భోజనాలు అయితే. సిగ్గులు మగ్గలేస్తుంది మా వాడికి. సరే మరి మా టైం అవుతుంది, మరి సరే వెళ్ళొస్తావా? సరే సరే నాన్నమ్మ, అయితే నన్ను కూడా ఇంటి దగ్గర దించేసి వస్తాను, లేట్ అవుతుంది కదా. సరేరా, జాగ్రత్తగా వెళ్ళరండి. హలో లక్కీ. శివ, ఎక్కడ? ఇంట్లోనే ఉన్నా. సారీ, మనం కలుసుకునే ప్లేస్కి రా. ఎందుకు? తర్వాత చెప్తారా? నేను రాను, నన్ను వదిలి నన్ను భయం. రా, పర్లేదు, వెళ్ళొచ్చేద్దాం. ఇప్పుడు ఇదంతా అవసరం అంటా. మీరు సైలెంట్గా ఉండు. హలో, చెప్పరా. ఎక్కడరా మామ? ఇక్కడే రా, సుబ్రాజ్ గారి వీధిలో బావి దగ్గర ఉన్నారా? దగ్గరలో ఉన్నారు మేము. సరే ఎక్కడ ఉండి వస్తున్నాం. సరే. ఏంటి శివ, ఎందుకు రమ్మన్నా? నాకెందుకో చాలా భయంగా ఉంది లక్కీ. భయం ఎందుకు శివ? నానమ్మకైతే మన విషయం చెప్పేశా, కానీ మీ ఇంట్లో ఒప్పుకుంటారు లేదనేది భయంగా ఉంది లక్కీ. ఒప్పుకునేదండి, ఒప్పిస్తాం. నిజమేరా, ఒప్పిద్దాంరా. వాడి పెళ్లి కుదిరితే భోజనాలు వస్తాయిగా. వాళ్ళ అన్నయ్య నొప్పించడం అంత ఈజీ కాదు. ఎందుకు ఒప్పుకోడు? మా వాడికి ఏం తక్కువ? వాళ్ళ అన్నయ్య అందరిలా కాదు, చాలా ప్రాక్టికల్. డబ్బులు ఏనున్నాయని ఒప్పుకుంటాడు కానీ వేరే కుల అబ్బాయిని అస్సలు ఒప్పుకోడు. ఒప్పుకోపోతే ఏమైంది, ఏదో గుడి తీసుకెళ్లి పెళ్లి చేసేయడమే. అలా అయితే భోజనాలు పెట్టరు కదరా. నా కిల్లి ఐస్ క్రీమ్ క్యాన్సిలేనా? అలా ఎలా కుదురుతుందిరా? అయినా నానమ్మ ఒప్పుకుంది పెళ్ళికి రా, పారిపోవడానికి కాదురా. అయినా నానమ్మకి ఇలాంటివన్నీ నచ్చవరా. నానమ్మ మాట కాదని చెప్పి నేనేం చేయలేనురా. ఎలాగోలా వాళ్ళ ఇంట్లో ఒప్పించాలిరా. ఎవరో తొంగి చూస్తున్నట్టుంది. అవునరా, చూద్దాం పదా.
ఇలా రండిరా, వాడు ఇటు వెళ్ళాడురా. అరే రాజుగాడు రా. ఒరే రాజుగా ఎటు వెళ్ళాడు రా? రే వాడు ఇటే వెళ్ళాడురా. ఇటు వెళ్తారా? ఇది ఇల్లు కదరా ఉందిడా. అయితే ఇటే వెళ్ళాడురా. అది దారి లేదు కదా. అరే అయితే ఏప్రిల్ ఫూల్ రా. ఏప్రిల్ ఫూల్ ఏంట్రా? రే అంతేలేరా, మీరు కూడా నన్ను కొట్టేవాళ్ళే కదా, చెప్తానులేరా. ఒరే నీకు ఎప్పుడు జోక్గా ఉండాలో ఎప్పుడు సీరియస్గా ఉండాలో తెలియదారా నీకు? వాడి గురించి తెలిసిందే కదా. ఏంద్రా తెలిసేది? ఏంటి తాళం వేసింది? ఒకసారి నాన్నమ్మకు కాల్ చేద్దాం. హలో నాన్నమ్మ, ఎక్కడికి వెళ్ళా? అవునా, తాళం ఎక్కడుంది? సరే నాన్నమ్మ. ఏంటి రవి గారు ఫోన్ ఎత్తట్లా? హలో, అరే ఎక్కడరా? అరే పొద్దున వచ్చినాడు అనుకుంటారా, మళ్ళీ వచ్చాడు రా ఎవరు? అరే నాకు కొంచెం భయంగా ఉంది, రారా. రావడం కుదరదా? సరేరా అయితే. అబ్బా ఈ నైట్ అవుట్ వరకు తల నొప్పి వచ్చేస్తాను స్వామి. శివగాడు 2 సార్లు ఫోన్ చేశాడు, ఒకసారి చేద్దాం. ఫోన్ లిఫ్ట్ చేయడం వీడు. ఎత్తరా? అదే ఫోన్ లిఫ్ట్ చేయడం వీడు.
ఒక్కదాన్ని చేద్దాం. రే కళ్యాణ్. హలో చెప్పు మావా. ఈ శివగాడేంద్ర ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఎత్తలేదా మావా? అరే అవునరా, నాకు కూడా రాత్రి ఫోన్ చేశాడు మావా. మా నవ్వుకున్నాడు మళ్ళీ పడ్డాడంట. నేను అన్నా తలుపులు వేసుకుని పడుకో మావా, ఈ పూటకి ఏం కాదులే అన్నా. అవునా? అరే ఎక్కడా నువ్వు? నేను ఇక్కడ రామాలయం కాడ ఉన్నా మావా. వెళ్దాం, బాగా వస్తున్నాం. శివ ఏం తలుపు మావా. శివ లైట్ శివ శివ ఏ శివ 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 ఏ శివ మావా. శివ ఒక్కసారి శివ మన శివగాడు చనిపోయాడంట కదరా, ఎలారా? అంటే నీకు తెలిసి కూడా రాలేదారా నువ్వు? అరే నీకు తెలుసు కదరా, నాకు చనిపోయిన వాళ్ళ దగ్గర రావడం భయమని. రోజు నీతో పాటు తిరిగి నీ ఫ్రెండ్ని చూడ్డానికి కూడా భయమేనారా? అరే వాడంత ఫ్రెండ్ అయినా చనిపోయిన శవమే కదరా. అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? చనిపోయి పడున్న నీ స్నేహితుడిని శవంలా చూసావా? అలా ఎలా చూడగలిగావురా? నీకు ఆకలిస్తే వాడు కడుపు మండేది కదరా, నీకు ఏడుపు వస్తే వాడికి కన్నీళ్ళు వచ్చే కదరా, నీ సంతోషాన్ని కూడా వాడు సంతోషంగా భావించి సంబరపడేవాడు కదరా. ఎవరు ఏమన్నా పట్టించుకునేవాడు కాదు, కానీ నిన్ను ఒక్క మాట అంటే అసలు ఊరుకునేవాడు కాదు. అలాంటి చివరి చూపు చూడడానికి నువ్వు రాలేదు కదరా. అలాంటి గురించి మాట్లాడే అర్హత గుండీకి లేదురా, పోరా. అరే సారీరా, క్షమించరా. అన్నా అన్నా మన రాజాన్న ఏంటన్నా అలా వెళ్ళిపోయాడు? అదేం లేదులేరా చింటూ. అన్నా మన శివాన్న ఎలా చనిపోయాడన్నా? అదేరా చింటూ, నాకు ఏం అర్థం కావట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ తెలియదురా. అన్నా ఇంతకే మన కళ్యాణ్ నేడన్నా? శివన్న చావు చూసి కళ్యాణ్ తట్టుకోలేకపోయాడు చింటూ. ఆ బెంగతోనే అనారోగ్యానికి గురయ్యాడు. అన్నా ఒకసారి కళ్యాణాన్ని చూద్దాకి వెళ్దాం అన్నా. సరే పదరా చింటూ. ఏ కళ్యాణ్, ఏంట్రా అలా ఉన్నావు? శివగారి గురించి ఆలోచిస్తున్నావా? అవునరా మావా, మరి నువ్వేంది అలా ఉన్నా? ఏం లేదురా, నిన్న శివగారిని చూడడానికి రాలేదని రవిగారు నన్ను తిట్టాడురా. అవునా? వాడి గురించి నీకు తెలిసిందేగా మావా, వాడు ఏదో కోపంలో ఉంటాడు. అరే రవిగాడు వస్తున్నాడు రా, ఏమని అంటాడేమో రా, నేను వెళ్ళిపోతాను రా. అరే ఏం కాదులేరా, నేను ఉన్నాగా, కూర్చే. ఇదేంటి ఇక్కడ? వదిలేరా, వాడి గురించి మనకు తెలిసిందే కదా, చనిపోయిన దగ్గరికి రాడని. పోనీ. సరే ఇంటికి ఎలా ఉందిరా మామ నీకు? పర్లేదు మావా, డాక్టర్ మెడిసిన్ ఇచ్చాడు. అరే ఇంతకు మర్చిపోయా, శివగాడి పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చాయా? ఇంకా రాలేదురా మామ, డాక్టర్ ఫోన్ చేస్తున్నాడు. కానీ నాకు ఎందుకో డౌట్ కొడుతుందిరా, ఇది మొత్తానికి సూసైడ్ కాదేమో.
ఇది ఖచ్చితంగా మర్డర్ అనిపిస్తుంది నాకు. అరే మర్డర్ అని ఎలా చెప్తున్నావురా? వాడు ఎవరితోనో గొడవలు పడ్డం చూసావా? అయినా ఆడిని ఎవడరా మర్డర్ చేసేది? అది మర్డర్ కాదురా. డాక్టర్ గారు మెసేజ్ చేసినట్టున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అనుకుంటా. మరి ఏంట్రా ఇందులో డ్యూటీ పాయిజన్ అని ఉంది. ఒక్క నిమిషం ఆగు, డాక్టర్ ఫోన్ చేస్తున్నాడు. అరే ఏమైంది అలా ఉన్నావు? ఒరే శివగాడిది ఆత్మహత్య అంటరా. ఏంటి ఆత్మహత్య? అయినా ఆత్మహత్య చేసుకునే బాధలు వాడికి ఏముండే? అన్నయ్య దయచేసి నన్ను వదిలేయండి అన్నయ్య. వదిలేస్తే ఏం చేద్దామని? ఆ శివగాడితో తిరుగుదామనా? అన్నయ్య నన్ను వదిలేయండి, తను నాకు కావాలి, తన దగ్గరికి వెళ్ళిపోతాను నేను. ఇంకక్కడ శివానే, ఇక ఆడ ఈ ప్రపంచంలోనే కనిపించడు. ఎందుకో తెలుసా? వాడిని ఈ భూమి మీదే లేకుండా చేశాం. అన్నయ్య నా శివని ఏం చేసావు? నా శివని ఏం చేసావో చెప్పు. శివగాడా? ఆ శివగాడిని చంపేశానే. ఆడి కోసం నీ అన్న కాలర్ పట్టుకుంటావా? ఛీ! చంపేశావా? నా శివని చంపేశావా? ఎందుకు చంపేశావురా? నిన్ను దాయడం వరకే నా పనే, వాడిని చంపడం నా బావ పని. బావా ఊహించలేదు కదూ, అస్సలు ఊహించలేదు కదూ. రాజు నువ్వా? శివాని చంపాల్సిన అవసరం నీకేంటి? అదేంటి లక్కి అలా అంటావు? నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టమో తెలుసా? నువ్వేమో ఆ శివగాడిలో చేసావు, అందుకే వాడిని చంపేశా లక్కి. శివ నిన్ను ఎంత నమ్మాడో తెలుసా? వాడిని చంపేస్తావా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. మీ అంతేంటో చూస్తే అంత చూస్తావా? చిన్నప్పటి నుంచి వాడితో ఫ్రెండ్షిప్ చేసి ఆ కుర్రనాయల్లో ఏం పీకలైపోయాయి. ఆడదని నువ్వేం పీకుతావే? నేనేం చేయలేకపోవచ్చు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. మిమ్మల్ని శిక్షించడానికి ఎవడో ఒకడు వస్తాడు. ఏంటే దేవుడా? నిజంగా నీ దేవుడు అనేవాడు ఉంటే ఆ శివగాడు బతికుండేవాడు కదే. నీ శివగాడిని బతికించుకోలేని ఆ దేవుడు నన్ను శిక్షించడానికి ఒకడు పంపుతాడా? ఏడమ్మా ఎవడు పంపుతాడు? రమ్మను, రమ్మనమ్మా, రమ్మను. రవి రే బావా, ఇక్కడికి ఎలా వచ్చాడ్రా? అరే రవి ఏంట్రా ఎలా వచ్చావు? ఆపరా నీ నంగు నచ్చిన నాటకాలు. అరే రవి నేనేం చేశాను? ఏం చేసావా? అన్నా మన శివాన ఎలా చనిపోయాడన్నా? అన్నా మన శివాన ఎలా చనిపోయాడన్నా? మన శివాన ఎలా చనిపోయాడన్నా? ఆ రోజు శివాలకి మాట్లాడుకుంటున్న సమయంలో ఎవరో ఒక వ్యక్తి మమ్మల్ని గమనిస్తున్నాడని తెలిసి అతని వెంట మేము పడుతున్నప్పుడు సడన్గా మా ముందుకు వచ్చి ప్రత్యక్షమయ్యావు. అప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. పైగా మమ్మల్ని డైవర్ట్ చేయాలని చాలా ప్రయత్నించావు. అంత వేగంగా అతని వెనక మేము వెంబడిస్తున్నప్పుడు మమ్మల్ని దాటి పరిగెత్తడం అంటే అది జరగని పని. కాబట్టి నువ్వు ఏదో ఒక వెహికల్ వేసుకొని వచ్చి అతనికి ఇచ్చి ఉండాలి. ఆ రోజు కళ్ళం దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న సమయంలో అది ఆత్మహత్య కాదు మర్డర్ అని అనుమానం వచ్చి అతనికి వివరిస్తున్నప్పుడు అది ఆత్మహత్య మర్డర్ కాదని మరలా మమ్మల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించావు. ఇవన్నీ కలిసి నాకు క్వశ్చన్ మార్క్లో మిగిలిపోయినప్పుడు డాక్టర్ నాకు ఒక ఆన్సర్ ఇచ్చాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా చూసుకున్నట్లయితే శివ పాయిజన్ వల్ల చనిపోయాడు. కానీ అది బాడీకి ఇచ్చిన ఇంజెక్షన్ ద్వారానో ఫుడ్ ద్వారానో కాదు అని నాకు డాక్టర్ చెప్పాడు. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, ఈ రెండు కాకుండా ఎలా చనిపోయాడని శివ ఇంటికి వెళ్ళి గమనిస్తే నాకు ఒక రకమైన స్మెల్తో ఆల్అవుట్ కనిపించింది. ఆ ఆల్అవుట్ని టెస్ట్కి ఇచ్చినప్పుడు అందులో ఉన్న నార్మల్ రీఫిల్ తీసి అందులో పాయిజన్ రీఫిల్ పెట్టారని తెలిసింది. పాపం శివగా డోర్ లాక్ చేసుకొని పడుకోవడం వల్ల తను చనిపోవడం ఇంకా సులువైంది. అదే రోజు శివగాడి ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు అక్కడ నాకు చెప్పు కనిపించింది. ఆ చెప్పు సైజ్ 11. నాకు తెలిసి మనలో ఆ చెప్పు సైజు ఉన్నోడివి నువ్వు అక్కడివే. ఇవన్నీ పక్కన పెడితే శివగాడు చనిపోయినప్పుడు లక్కీ చూడ్డానికి కూడా రాలేదు.
సో ఈ మొత్తాన్ని ఒక ఫజిల్లా మార్చుకొని సాల్వ్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. అయితే నువ్వు చద్దామని వచ్చావుండ్రా? నీకు స్టోరీలో ఫ్లాట్ ఇచ్చి ఏం చేయడానికి వచ్చాను అనుకుంటున్నావా? నీ స్టోరీ ఏం చేయడానికి వచ్చాను బే. ఏంట్రా నువ్వు నన్ను ఏం చేసేది? వీటితో పాటు వచ్చినాడు బాలేడా? నా కొడుకు ఎప్పుడో పారిపోయాడు మామా. నా కొడుకు తప్పించుకున్నాడు రా, కానీ వీడిని మాత్రం వదిలేది లేదు. అన్యాయంగా నా శివగాడిని చంపాడు రా. వాడికి ఏ గతి అయితే పట్టిందో వీడు కూడా అదే గతి పట్టాలి. స్నేహం అనేది ఓ పరిచయంలో మొదలవుతుంది. ప్రేమ అనేది ఓ ప్రయాణంలో ఏర్పడుతుంది. స్నేహం అనేది ఓ అందమైన అద్భుతం. ప్రేమ అనేది ఓ ఆనందమైన అనుభవం. ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి స్నేహంలో మోసం, ప్రేమలో ద్వేషం రెండూ ఉండవు. సైనింగ్ ఆఫ్, మీ RX విజయ్.